श्री राधा गोलोकनंद की जय। श्रील प्रभुपाद। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले वेदांत स्वामी नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचाय निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारी श्री चैतन्य मनोभीष्ट स्थापितं येन भूतले स्वयं रूप कदा ददाति स्वपदान्ते। ओम भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। श्री भगवानुवाच महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावान् मानसा जाता येषां लोका इमाः प्रजाः। श्रीमद् भगवत गीता 10.6 पदो चैप्टर 6 श्लोक। महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावान् मानसा जाता येषां लोका इमाः प्रजाः। महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावान् मानसा जाता येषां लोका इमाः प्रजाः। సో ఇది భగవాన్ వాచ 10వ అధ్యాయం అన్నమాట. శ్రీకృష్ణుడు 9వ అధ్యాయంలో రాజగుహ్యం, ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ రాజగుహ్యాన్ని, భక్తి తత్వ గురించి, భగవత్ తత్వ గురించి, భగవంతుడికి భక్తుడి పట్ల ఎంతటి ప్రీతి ఉంది అదంతా 9వ అధ్యాయంలో చెప్పడం జరిగింది భగవంతుడు. ఇక్కడ 10వ అధ్యాయంలో భగవత్ తత్వ గురించి, భగవత్ విభూతి గురించి బాగా చెప్పబడింది. భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాడు, కానీ ఈ భౌతిక జగత్తులో ఎట్లా ఉన్నాడు భగవంతుడు, ఏ రకంగా ఉన్నాడు, అది 10వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. సో 10వ అధ్యాయంలో అందరూ నా నుండే వచ్చింది. ఈ సురగణ నమేవి దుస్సురగణ ప్రభవం న మహర్షి, సురగణులు ఎవరైనా, అందరు సురగణులు మహర్షులు ఎవరైనా కానీ, ఎంతటోళ్ళైనా కూడా ఎవరికి నేను అంతుపట్టను. ఎందుకంటే నేను ఉన్నప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు నా నుండి వచ్చారు. అంటే వాళ్ళు లేనప్పుడు నేనున్నాను, నా గురించి మొత్తం ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? సో ఎంతటి వాళ్ళకైనా కూడా నా గురించి మొత్తం తెలీదు. అలా చెప్పి స్వామి ఈ జగత్తులో ఉన్న అందరూ, ప్రతి జీవి, ప్రతి వస్తువే కాదు, ప్రతి లక్షణం కూడా తన నుండే వచ్చింది అని చెప్తాడనమాట స్వామి. అది నిన్న విన్నాము. ఇవాళ ఏం చెప్తున్నాడంటే, జనరల్గా భగవంతుడు అందరు జీవులందరూ, మొత్తం సృష్టి అంతా భగవంతుడి నుండి వచ్చింది అని వింటుంటాం. దానికి స్వామి విపులంగా చెప్తున్నాడు. సృష్టి మొదలైంది ఎక్కడి నుండి? బ్రహ్మ దగ్గర నుండి, తర్వాత 4 కుమారులు ఉన్నారు, తర్వాత మహా ఋషులు ఉన్నారు, తర్వాత మనూస్ వచ్చారు, ఇట్లా మొదలైంది ఆ సృష్టి అంతా. సో అదంతా కూడా నా నుండే.
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా. మహా ఋషులందరూ, సప్త ఋషులున్నారే, ఈ సప్త ఋషులు కూడా ఒక్కొక్క మన్వంతరకి చేంజ్ అవుతూ ఉంటారు. ఒక బ్రహ్మ పగలు పూట బ్రహ్మకి 14 ఉంటాయి మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరికి ఒక్కొక్క సప్త ఋషులు ఉంటూ ఉంటారు. సో, ఆ సప్త ఋషులు, ఆ మనువులు, మళ్ళీ తర్వాత చత్వారు, ద 4 కుమారాస్. వీళ్ళందరూ కూడా మద్భావ మనసా జాత. వాళ్ళు నా నుండే వచ్చారు. మద్భావ, నా నుండే వచ్చారు. మనసా జాత, నా భావన, నా ఆలోచన నుండి వచ్చారు. వాళ్ళ నుండి ఏషాం లోక ఇమాం ప్రజా, ఈ సర్వ జగత్తంతా కూడా, చరాచర జీవులన్నీ కూడా వాళ్ళ నుండొచ్చాయి. సో, ఈ రకంగా అందరూ భగవంతుడి నుండొచ్చాడు అని వింటాం కదా! ఏ రకంగా భగవంతుడి నుండొచ్చారు అంటే, భగవంతుడి నుండి పద్మనాభ, రైట్? నాభి నుండి పద్మము, పద్మం నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మహారాజు, చతుష్కుమారాలు. ఆ! అదే బ్రహ్మ నుండి నారద ముని, ఆ తర్వాత ఈ మనూస్, మన్వంతర, తర్వాత సప్త ఋషులు, వీళ్ళందరూ ఈ రకంగా అన్నమాట. మొదట వాళ్ళొచ్చారు. ఇక వాళ్ళు ఆ ప్రజాపతులందరూ ద్వారా మిగతా సృష్టంతా కూడా ఈ జీవులకి శరీరాలివ్వబడ్డాయన్నమాట. జీవులు ఆల్రెడీ ఉన్నారు, సనాతనం జీవులు. కానీ జీవులకి శరీరాలు ఎట్లా ఇవ్వబడ్డాయంటే ఈ రకంగా అన్నమాట. మొదటి బ్రహ్మ, బ్రహ్మ నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ప్రజాపతులయ్యి, వాళ్ళ దగ్గర నుండి ఈ శరీరాలు ఇవ్వబడ్డాయి. ఆ బ్రహ్మ వచ్చింది నా నాభి నుండే. సో, ఈ రకంగా అందరూ నా నుండే వచ్చింది అని భగవంతుడు చెప్తున్నాడు. సో, ఎటు చూసినా, ఏది చూసినా కూడా కృష్ణమయం. అంతటా అన్నీ కృష్ణ నుండే వచ్చాయి. అందరూ కృష్ణ నుండే వచ్చారు. అన్ని గుణాలు కూడా కృష్ణ సంబంధితమైనది. సో, ఈ రకంగా శ్రీ భగవాను ఉవాచ విన్నప్పుడు అది మనలో కృష్ణ భావనని మేలుకొల్పుతుంది. ఓహ్! మొత్తం అయితే అంతా కృష్ణమయమే ఇది.